హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే ఎండుమిర్చి టమాటా కారం చేస్తున్నానండి. ఇది టిఫిన్లేకి కానీ రైసు సంగటి దేంట్లోకైనా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది నేనైతే ఎక్కువ కారం దోశకు కానీ ఇడ్లీకి అయితే చేస్తూ ఉంటాను. ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా కూడా చెడిపోదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తేమ లేకుండా ఉంటే బయట కూడా 10 డేస్ అయినా పాడవదు. ముందుగా ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, నేనైతే దీనికోసం వడిమి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే వెల్లుల్లిపాయ ముక్కలు తీసుకోండి కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ధనియాలు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు, ఇంగువ కూడా వేసి కలిపేస్తున్నాను. నేనైతే మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను. అవి కూడా వేసి కలిపేస్తున్నాను. చివరిగా కొద్దిగా పసుపు వేసి కలిపేసి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను. ఒక ఉడుకు ఉడికిన తర్వాత చింతపండు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసి కలిపేస్తున్నాను. మూత పెట్టి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను. టమాటాలు అయితే ఈ మాత్రం మగ్గితే చాలు, తీసి పక్కన పెట్టి చల్లారబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మీకు నిల్వ ఉండాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వడిమి కూడా వేసి కలిపేస్తున్నాను. వడిమి మీ దగ్గర లేకపోతే వెల్లుల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కలిపేసాను. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి అయితే ఇందులో వేసి కలిపేస్తున్నాను. మీకు 1-2 రోజులకే కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇది 1 మంత్ పైన ఉండాలి అనుకుంటే నీళ్ళు యాడ్ చేయబాకండి. ఉప్పు కొద్దిగా తగ్గింది, ఉప్పు వేసి కలిపేసి బాగా ఉడికించేస్తున్నాను. ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. నేను ఇందులో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి కలిపేస్తున్నాను. మీరు ఇప్పుడు వద్దనుకుంటే తినేటప్పుడు కూడా కలుపుకోవచ్చు. మూత పెట్టి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించేసాను. వాసన అయితే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇడ్లీ దోశలేకి వాడేసుకోవచ్చు, దోశ కారంగా వాడుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా గాజు బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ అయినా పాడవదు. ఇడ్లీ దోశ వేసుకున్నాం కదా, అప్పుడు బయట పెట్టేసి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.